ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తాకోడల వంటికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొట్లం సమోసా. మనం ఎప్పుడు చేసే ట్రయాంగిల్ షేప్ కాకుండా ఈరోజు మన స్పెషల్గా పొట్లం సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. నేను 1 కప్పు మైదా తీసుకున్నా. అలానే 1 స్పూన్ నెయ్యి, అలానే రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం ఈ మూడుని మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం పిండినంతా కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్నాక దీన్ని మనం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. దీన్ని కలుపుకుందాం మనం. కొంచెం ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాం. ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్, చాట్ మసాలా, గరం మసాలా ఇవి కూడా వేసుకుని మనం కలిపేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పొట్లం రెడీ చేద్దాం. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే మిగతాయి కూడా మనం చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకున్నా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటికి ఆయిల్ వేసుకుందాం.
లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడి వేడి యమ్మీ యమ్మీ పొట్లం సమోసా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ ఇందిర.